హాయ్ అండి, న్యూ ఇయర్ కోసం గోధుమ పిండితో చాక్లెట్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగా వచ్చింది. ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయగానే ముందుగా స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకుని దాని మీద అల్యూమినియం కుక్కర్ కానీ అల్యూమినియం గిన్నె కానీ యూస్ చేసుకోవచ్చు. కుక్కర్ లోకి యూస్ చేసే స్టాండ్ ఏదన్నా మధ్యలోకి పెట్టుకోండి. కుక్కర్ బెల్ట్ ఉంచి విజిల్ తీసి మూత పెట్టి వేడి చేసుకోండి. లో ఫ్లేమ్ లోనే ఉంచండి, ఎందుకంటే మనం కుక్కర్ లోపల సాల్ట్ గానీ ఇసుక గానీ యూస్ చేయట్లేదు కాబట్టి. ఇంట్లో ఉండే గిన్నెలతోనే పర్ఫెక్ట్ గా కొలతలు తీసుకుంటూ కేక్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఈ గిన్నె తీసుకున్నాను, దీంట్లోకి హాఫ్ కప్ వరకు నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. మీరు బటర్ కావాలన్నా యూస్ చేసుకోవచ్చు, వెజిటేబుల్ ఆయిల్ అన్నా యూస్ చేసుకోవచ్చు. వేరుశనగ నూనె మాత్రం యూస్ చేయకండి. ఇదే కప్ లో నేను ప్యాకెట్ పెరుగు తీసుకున్నానండి. కప్పుకి కొలతగా అంటే తల కొట్టినట్టు, అంటే ఎక్కువగా కాకుండా ఈక్వల్ గా సమానంగా పెరుగునైతే ఒక కప్పు తీసుకున్నాను. పెరుగులో వాటర్ కూడా వడకట్టవలసిన పని లేదు. సేమ్ కప్ లోనే సమానంగా ఎక్కువ కాకుండా పంచదార అయితే తీసుకున్నానండి. పంచదార పొడి కావాలన్నా తీసుకోవచ్చు. 1.5 కప్పు వరకు పంచదార పొడి తీసుకోండి. నేను 1 కప్పు పంచదార తీసుకున్నాను. వీటిని బాగా కలిసే వరకు విస్క్ తో గానీ లేదు అంటే ఫోర్క్ తో గానీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సులభంగా అయిపోవాలంటే మిక్సీలో కూడా వేసి బాగా బ్లెండ్ చేసుకున్నా సరిపోతుంది. జల్లెడ లాంటిది పెట్టుకుని అందులోకి నేను గోధుమ పిండి తీసుకుంటున్నానండి. తలకొట్టి తీసుకుంటున్నాను పిండిని. దీన్ని 2 కప్పులు వేసుకుంటున్నాను. సేమ్ అదే కప్పు యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండి వేస్తే టేస్ట్ బాగా ఉండడానికి 2 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ యూస్ చేశానండి. అలాగే చాక్లెట్ కేక్ చేస్తున్నాను కాబట్టి కోకో పౌడర్ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాను. దీనికి ఎటువంటి కొలత అవసరం లేదు. బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నాను, నార్మల్ టేబుల్ స్పూన్ లోనే. మీకు కొలత తెలియడానికి బేకింగ్ పౌడర్ ఎంత తీసుకున్నానో దాంట్లో సగానికి బేకింగ్ సోడా తీసుకున్నాను. వీటిని ఉండలు లేకుండా జాగ్రత్తగా జల్లించుకోవాలి. అలాగే నేను గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి మిల్క్ పౌడర్ తీసుకున్నాను కదా, టేస్ట్ బాగుండడానికి తీసుకున్నానండి. ఆప్షనల్, అది మీరు తీసుకోపోయినా పర్వాలేదు. మైదా పిండి అయితే అసలు మిల్క్ పౌడర్ యూస్ చేయవలసిన పనే లేదు. స్పాచులాతో గానీ ఏదైనా ఫ్లాట్ గా ఉన్న గరిటతో గానీ సర్కిల్లా తిప్పి మధ్యలో కట్ చేసుకోండి. ఇలా సర్కిల్లా తిప్పి కంటిన్యూగా కట్ చేసుకోవాలి మిడిల్లోకి. మీరు రివర్స్లో అయితే తిప్పకూడదు, సర్కిల్ తిప్పి మిడిల్లో కట్ చేసుకోవాలి. ఇలా కంటిన్యూగా చేసిన తర్వాత ఈ విధంగా అవుతుంది. దీంట్లోకి మనం 1 కప్పు వరకు మిల్క్ తీసుకుంటున్నాను. మిల్క్ కొంచెం తగ్గించి తీసుకున్నా పర్వాలేదు, కాకపోతే మిల్క్ అసలు ఎక్కువగా తీసుకోకూడదు. ముందుగా కొన్ని పాలు పోసుకున్నానండి. ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ వెనిలా ఎసెన్స్ కూడా వేసాను. వెనిలా ఎసెన్స్ లేకపోతే చాక్లెట్ కేకే కాబట్టి కాఫీ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం పాలన్నీ పోసుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకున్నాను. కేక్ బేక్ చేసుకోవడానికి నేను అల్యూమినియం గిన్నె తీసుకున్నానండి. మీరు అల్యూమినియం గిన్నె ఏదైనా యూస్ చేసుకోవచ్చు, లేదు అంటే దలసరపడి స్టీల్ గిన్నె అన్నా యూస్ చేసుకోవచ్చు. పల్చగా ఉన్న స్టీల్ గిన్నె అయితే యూస్ చేయకండి, అడుగు మాడిపోతుంది. ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని అందులోకి మైదా పిండి వేసుకుని గిన్నె మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేయండి. అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ అని కూడా వేసి 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి. కుక్కర్ని అసలు టచ్ చేయొద్దు, చాలా వేడిగా ఉంటుంది. మూత తీసుకుని జాగ్రత్తగా ఆ మధ్యలోకి ఈ కేక్ అనేది పెట్టేసేయండి. మూత పెట్టి లో ఫ్లేమ్ లో 40 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత తీస్తే కేక్ అయితే విధంగా రెడీ అయిపోయి ఉంది. నేనైతే కేక్ మీద క్రీమ్ కి అమూల్ డార్క్ చాక్లెట్ యూస్ చేస్తున్నాను. ఈ అమూల్ డార్క్ చాక్లెట్ ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని 1 కప్పు నిండా డార్క్ చాక్లెట్ తీసుకోండి. దీంట్లోకి నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే యూస్ చేస్తున్నాను. డార్క్ చాక్లెట్ తీసుకున్న గిన్నెలోకే సగానికి అమూల్ ఫ్రెష్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇది మిల్క్తో చేసింది కాబట్టి నేను ఇదైతే యూస్ చేస్తున్నాను. అలాగే ఇందులో 1 స్పూన్ వరకు కొబ్బరి నూనె కూడా వేసుకున్నాను. చాక్లెట్ కరిగించుకోవడానికి నేను మీడియం ఫ్లేమ్ మీద వాటర్ అయితే పెట్టుకొని దాని మీద ఈ బౌల్ పెట్టి చాక్లెట్ని అయితే కరిగించుకున్నాను. దీన్ని కంటిన్యూగా తిప్పితే ఈ విధంగా తయారవుతుంది. మనకి క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. కేక్ వేడిగా ఉన్నప్పుడు అస్సలు తీయకూడదు, చల్లారిన తర్వాత చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు కేక్ ని నేను మిడిల్లోకి కట్ చేసుకోవాలి. మిడిల్లోకి ఇంట్లో ఉన్న నైఫ్ తోనే చాలా జాగ్రత్తగా కట్ చేసుకున్నాను. సమానంగా కట్ అవ్వకపోయినా ఏం పర్వాలేదండి, ఎందుకంటే మనం క్రీమ్ అది రాసిన తర్వాత ఒకదాని మీద ఒకటి పెట్టిన తర్వాత అది అడ్జస్ట్ అయిపోతుంది. నేను మిడిల్లోకి క్రీమ్ అంతా రాసిన తర్వాత దాని మీదకి మిగిలిన పీస్ కూడా పెట్టి దాని మీద చాక్లెట్ అనేది స్ప్రెడ్ చేసుకున్నాను. సైడ్స్ రాసేటప్పుడు మాత్రం స్పూన్ ని కొంచెం ఫ్లాట్ గా పెట్టి రాస్తే చాలా ఈజీగా అవుతుంది. చాక్లెట్ అంతా రాసిన తర్వాత లాస్ట్ లో కత్తితో ఈ విధంగా అంటే మంచిగా షేప్ అనేది వస్తుంది.
ఇలా చాక్లెట్ కేక్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన విధంగా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. నేను చాక్లెట్ ముక్కలతోని అలాగే జీడిపప్పు ముక్కలతోని డెకరేట్ చేసుకున్నాను. అప్పుడు ఈ విధంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.